చోట కొండ కోనల దవ్వుతున్నారు. నెమలి తల్లులు ఆడే కాడ నెత్తుటేరులు పారిస్తున్నారు. పాల పిట్టెలు పాడే కాడ పానాలు తీస్తున్నారు. అసలు ఎందుకు ఆదివాసీల మీద మీరు రాయాల్సిన ఆవశ్యకత ఏముంది? అసలు మీకు ఎందుకు అంత ప్రేమ? ప్రేమ అని కాదు, మనందరి బాధ్యత. స్వాగతం, నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి శరత్ చమార్, DBSA ఫౌండర్ ప్రెసిడెంట్. విద్యార్థి ఉద్యమ నాయకత్వం నుంచి దళిత ఉద్యమాలను ప్రజారాసుల్లో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజా చైతన్యాన్ని కూడగట్టడంలో పెద్దన్న పాత్ర వహించినటువంటి ఉద్యమ నేత్రం. నిన్న రీసెంట్గా ఆదివాసీ యోధులారా అనేటువంటి సాంగ్ ఆర్ట్స్ కాలేజ్ ముందట అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది. అదే క్రమంలో అది బాగా ట్రెండింగ్ అవుతుంది. వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ అనేక రకాలుగా అవుతుంది. అదే క్రమంలో అసలు ఎందుకు తనకు ఆదివాసీల మీద ఎందుకు ప్రేమ, ఆయన ఎందుకు పాడాల్సినటువంటి సందర్భం వస్తుంది, సమాజంలో ఏం జరుగుతుందో కొన్ని విలువైనటువంటి అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నా. నిన్న పాట చాలా హిట్ కావడంతో మీ అందరూ దాన్ని షేర్ చేసి స్టేటస్ పెట్టుకోవడం, చాలా ట్రెండింగ్లో ఉండడంతో ఉస్మానియా నిజంగా ఆదివాసుల వైపు ఉస్మానియా విద్యార్థి సంఘాలు అన్నీ నిలబడడంతో ఇంకా హ్యాపీగా అనిపించింది కాబట్టి చాలా బాగున్నా. అసలు ఎందుకు ఆదివాసీల మీద మీరు రాయాల్సిన ఆవశ్యకత ఏముంది? అసలు మీకు ఎందుకు అంత ప్రేమ? ప్రేమ అని కాదు, మనందరి బాధ్యత. ఇప్పుడు ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి ఒక హననం కావచ్చు, వాళ్ళని ఎల్లగొట్టడం కావచ్చు, లేకపోతే వాళ్ళ హక్కుల మీద జరుగుతున్న దాడి కావచ్చు, అస్తిత్వం మీద దాడి కావచ్చు, మొన్నటి దాంతో ఇంకా చెల్లా చెదురైపోయింది. అడవి ఆగమైపోతే టోటల్ ఆదివాసి అంతా ఆగమైపోయింది. ఇప్పుడు అందరూ చూసేది ఏంటంటే ఫారెస్టులో ఉన్నటువంటి ఆదివాసులు పోతే మనకేందిలే, అంటే దళితుల మీద దాడి జరిగితే మనకేందిలే, బీసీల రిజర్వేషన్ రాకుండా మనకేందిలే, ప్రజాస్వామికుల మీద దాడి జరిగితే మనకేందిలే అన్నట్టుగానే ఉన్నారు అందరూ. ఆదివాసి అంటే ఈ భూమికున్న చరిత్ర ఏదైతే ఉన్నదో, భూమి మీద మొట్టమొదటి మానవునికి ఉన్న చరిత్ర ఎంత ఉన్నదో అంత చరిత్ర ఆదివాసికి ఉన్నది. ఇప్పటిదాకా కాలం ఇంతగానో ఉన్నది అని అంటే ఆదివాసి వాళ్ళు అంటే వాళ్ళ అస్తిత్వం, వాళ్ళు కాపాడుతున్నటువంటి ఆ పర్యావరణము, ఆ అడవి, అదంతా కారణం. ఎక్కడైతే ఆదివాసి ప్రమాదంలో పడుతుందంటే అడవి ప్రమాదంలో పడుతుంది అన్నట్టు. అడవి ప్రమాదంలో పడుతున్నదంటే పుడమి కూడా ఆటోమేటిక్గా ప్రమాదంలో పడుతుంది అన్నట్టు. అందుకే ఆ పాటల చివరి లైన్స్లో చెప్పిన, అడవి ఆగమయ్యిందంటే పుడమికి పుట్టగతులు ఉంటాయా. ఫారెస్ట్ అంతా పోయిందంటే చెట్లన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఇంత అడవులు ఉన్నాయి కాబట్టి ఇంత వర్షాలు పడుతున్నాయి, కాస్త అయినా ఆ ఎండ నుంచి కొంచెం ఉపశమనం ఉంటుంది, కొంచెం బతకగలుగుతున్నాం. ఆ ఇంత అడవి పోయిందనంటే మొత్తం మైనింగ్స్ పేరు మీద కనుక అడవులను అంటే ఆదివాసిని ఎల్లగొట్టడం ప్రధాన ఉద్దేశం ఏంటంటే అడవిని మొత్తం వాళ్ళు ఆక్యుపై చేయడం. అడవిని ఆక్యుపై చేయడం అని అంటే ఎక్కడో ఉన్నటువంటి ఇజ్రాయెల్ కంపెనీలు, ఎక్కడో ఉన్నటువంటి అమెరికన్ కంపెనీలు వచ్చి ఆ మైనింగ్స్ కోసం అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను వెళ్ళగొట్టడం. అంటే ఇప్పుడు ఆదివాసులు ఖాళీ కావాలని అతను కంప్లీట్ అది మైనింగ్స్ కోసం అది పెట్టిండ్రు. కాబట్టి అట్లా దేశంలో ఈ అడవి లేకపోతే మనిషి మనుగడ ఉండదు. కాబట్టి ఆదివాసులకు జరుగుతున్న అన్యాయం పట్ల, వాళ్ళ హక్కుల పట్ల, వాళ్ళ అస్తిత్వం పట్ల, అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్ళ ఆనవాళ్ళే అంతరించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఆదివాసీ యోధులారా, అగ్గిబూసిన మినుగురులారా అని చెప్పేసి వాళ్ళ మీద పాట రాయడం జరిగింది. అంతకుముందు మీటింగ్ కూడా వాళ్ళ గురించి పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అందరితోటి, దళిత లెఫ్ట్ సంఘాలు అన్నిటితోటి, ప్రజాస్వామిక సంఘాలతోటి, బీసీ సంఘాలు, ఆదివాసీ సంఘాలన్నింటినీ కలుపుకొని. సో ఆ ఉద్యమంలో భాగంగానే ఎప్పుడైనా నేను పాట రాసేట అన్ని పాటలు కూడా ఒక ఉద్యమంని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఓ వ్యాసము, ఓ కవిత, ఓ పాట ఉంటుంది. అట్లనే ఆదివాసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో భాగంగా ఆ ఆదివాసిని కాపాడుకుందాం, అడవిని కాపాడుకుందాం, అస్తిత్వాన్ని కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి అందులో భాగంగానే, ఆ ఉద్యమంలో భాగంగానే ఈ పాట నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇది 2007-8 ఆ టైంలో రాసిన పాట. కాకపోతే ఇప్పుడు సందర్భం కాబట్టి వాళ్ళ మీద ఒక 10 పాటలు రాసినాము. ఇంకో 10 పాటలు ఉన్నాయి, రెడీలో ఉన్నాయి. ఇప్పుడు ఆ 20 పాటలను ఆదివాసీ సందర్భంగా, పర్యావరణము, వీటి సందర్భంగా ఇది కాపాడుకోవాలి, చెట్టును కాపాడుకోవాలి, పుట్టను కాపాడుకోవాలి, ఆదివాసిని కాపాడుకోవాలి, పాలపిట్టను కాపాడుకోవాలి, నెమలిని కాపాడుకోవాలి, కోయిలను కాపాడుకోవాలి, అట్లా అన్నింటిని కాపాడుకోవాలని చెప్పేసి ఇంకా పాటలన్నీ ఉన్నాయి. అవి కూడా త్వరలో మీ ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలోనే ఉస్మానియా ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించడానికి సిద్ధంగా ఉండని చెగువేర చెప్పినట్టు ఉస్మానియా విద్యార్థిగా మన అందరి బాధ్యత వ్యాస రూపంలో, కవిత్వం రూపంలో, పాట రూపంలో, ఉద్యమం రూపంలో ఆదివాసీ గొంతుగా ఉండాల్సిన కనీస బాధ్యత మనందరి మీద ఉంది అన్నది కాబట్టి నేను ఆ పాట రాయాల్సి వచ్చింది. అదే క్రమంలో మా వర్తమానం ఛానల్ ద్వారా మీ గాత్రాన్ని ఆదివాసుల కోసం ఒకసారి విపులీకరించగలరా? తప్పకుండా.
ఆదివాసీ యోధుల్లారా, గిబూసిన మినుగురులారా, అందమైన అడవి తల్లి, అందమైన అడవి తల్లి, ఎక్కుబెట్టిన విల్లంబులారా, రాజ్యం తూటాలకు బలి అయినా ఇంద్రవెల్లి టెల్లారా, ఆదివాసీ యోధుల్లారా, అగ్గిబూసిన మినుగురులారా. ఈ పాట నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ వీరత్వాన్ని, ఇంద్రవెల్లి అమరత్వం కావచ్చు, ఆదివాసుల పోరాటాలు కావచ్చు, మొట్టమొదటగా ఈ నేలకు, ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఏ పండు తినాలి, ఆ ఫస్ట్ చరణంలో కూడా అదే రాసిన. ఏ పండును తినాలని, ఈ పంటను తీయాలని, లోకానికి చెప్పినట్టి మొట్టమొదటి జ్ఞాన దీపాలు. అంటే సైంటిస్టులు ఏ దుంపను తినాలి, ఏ పండును తినాలి, ఏ కాయ మంచిది, మనిషి జీవితానికి ఏ రోగం వస్తే ఏది మనిషి జీవితాన్ని మారుస్తుంది, ప్రాణాన్ని కాపాడుతుందని ఫస్ట్ చెప్పిన సైంటిస్టులు. కాబట్టి అట్లా నాగరికతను చెప్పినటువంటి వాళ్ళు, మెడిసిన్ చెప్పినటువంటి వాళ్ళు, ఇప్పుడు మనం తినేటువంటి కూరగాయలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఫస్ట్ ఏది తినాలి, ఏది మంచిది, ఏది పడుతుంది, ఏది పడదు అని ఈ నేచర్ తోటి చాలా అవినాభావ సంబంధం. అంటే తల్లికి బిడ్డకు ఏ సంబంధం ఉంటుందో ఆదివాసికి అడవికి నేచర్కి ఆ సంబంధం ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి మనం నేర్చుకున్నాం చాలా సింబల్స్ కూడా, చాలా పేర్లు కావచ్చు, నాగరికత కావచ్చు, అక్కడి నుంచి నేర్చుకున్నాం. అంటే సింధు నాగరికత నుంచి మొదలు పెడితే ఈ మనిషి నాగరికత, జీవితము, ఆ ఎవల్యూషన్ అంటే ఎట్లయితే అభివృద్ధి చెందుకుంటూ వచ్చిందో ప్రతి దాంట్లో ఆదివాసీ అడవి యొక్క పాత్ర ఉంటుంది. కాబట్టి దాన్ని అంతటిని రక్షించుకోవాల్సిన కనీస బాధ్యత మనది. అడవి ఆగమైందంటే పుడమి పుట్టగతులు ఉండవు అనే అటువంటి ఆ సోల్ తోటి, ఆ బేసిక్ పాయింట్ తోటి ఆ పాట రాయడం జరిగింది. అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం అడవి మీద పడి ఆదివాసీల మైనింగ్, బాక్సైటు అవన్నీ కూడా దోసుకొని ఆదివాసీలను పంపిస్తుంది అనేది ఒక విమర్శ ఉంది కేంద్ర ప్రభుత్వం. దీని పట్ల మీ అభిప్రాయం? అది ఇక్కడ నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఈ ఒక క్యాపిటలిస్టిక్ అనేటువంటి అప్రోచ్, అంటే ఈ వ్యాపారస్తులు, ప్రపంచ వ్యాపారం చేసేటువంటి వాళ్ళందరూ కూడా, క్యాపిటలిస్టులు అందరూ కూడా ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీలో అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీకు మొన్న రష్యా చూసిండ్రు, రష్యాకును ఉక్రెయిన్కు అది జరిగింది, అదే వార్ జరిగింది. కొన్ని ఇస్లాం కంట్రీస్లలో అదే ఇప్పుడు ఇరాన్ ఎందుకు జరుగుతున్నది? ఎక్కడనైతే ఈ ఆధిపత్య క్యాపిటలిస్టిక్ ఈ బ్యాచ్ ఉన్నదో, ఈ క్యాపిటలిస్ట్ల బ్యాచ్ ఉన్నదో, వాళ్ళు మైనింగ్స్ పేరు మీద కావచ్చు, న్యాచురల్ సోర్సెస్ కావచ్చు, అంటే సహజ వనరులను దోపిడీ చేద్దామనుకున్నప్పుడు ఎవరైతే అడ్డుపడుతున్నారో ఆ దేశాల మీద యుద్ధం ప్రకటిస్తున్నారు వాళ్ళు. సో కాబట్టి అదే ఇరాన్, ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా, ఉక్రెయిన్ రష్యా మీద ఉసిగొల్పడం కావచ్చు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది, నాట్ ఓన్లీ ఇండియా మీదకి వచ్చింది. కాబట్టి ఇండియాలో పాలకులందరూ వాళ్ళకు సరెండర్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు ఎవరు ఏమనే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పుడు అడవిని నక్సలైట్ల వాళ్ళ ఎజెండా మీద కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫిలాసఫీ తోటి నాకేమి ఏకీభావం లేదు. కానీ ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అది ఎట్లయితే నడుస్తుందో దాని ప్రకారం మేము నడుస్తాం తప్ప హింసాత్మకమైన ఏది కూడా మేము సపోర్ట్ చేయము, దాన్ని వ్యతిరేకిస్తాం. కానీ ఆదివాసులను వాళ్ళ పేరు మీద, నక్సలిజం పేరు మీద అంతమంది అమాయకులను చంపడం అనేది కావచ్చు, అక్కడి నుంచి వాళ్ళని నిల్లగొట్టడం కావచ్చు, అది మాత్రం ఎందుకనంటే ఆదివాసి మన దేశ పౌరుడు, మనం మార్చుకోవాలి తప్ప వాళ్ళను విదేశీలుగానో, లేకపోతే ఇప్పుడు అందరూ చర్చ ఒకటి ఉన్నది, అంటే మీరు పాకిస్తాన్తో చర్చలు చేస్తారు, ఆదివాసులను చర్చలు చేయమంటే చర్చలు చేయకుండా డైరెక్ట్ చంపేస్తారా అని చెప్పేసి చర్చలు కూడా ఉన్నది. సో కాబట్టి ఆ న్యాచురల్ సోర్సెస్ను కాపాడుకోవడంలో మన అందరి బాధ్యత ఉన్నది. ఫిలసాఫికల్గా మనం వ్యతిరేకించవచ్చు, ఎవరు హింస చేసినా, ఎవరు చేసినా తప్పే అది. కానీ ఆదివాసీ ఇప్పుడు పక్కకు జరగడంతో ఏంటంటే యథేచ్ఛగా కంప్లీట్ ఇప్పుడు మైనింగ్స్ పరమైంది. అందుకే ఇప్పుడు కోయిలమ్మలు కూసే, అందులో రాసిన కోయిలమ్మలు కూసే చోట కొండ కోనల దవ్వుతున్నారు, నెమలి తల్లులు ఆడే కాడ నెత్తుటేరులు పారిస్తున్నారు, పాల పిట్టలు పాడే కాడ పానాలు తీస్తున్నారు, లేలు దుప్పులు దుమ్కే కాడ మైనింగు మంట పెడుతుండ్రు, నాడు బ్రిటిషోడు పోయే నేడు నేతలు దోసుకుంటుండే, పచ్చ పచ్చని ఎడవి అంతా పారేటి సెలయేళ్ళంతా రక్తపు మడుగులయ్యే రాకాసి కబ్జాలయ్యే, నాడు బ్రిటిషోడు పోయే నేడు నేతలే దోసుకుంటుండే, అడవి ఆగము అయ్యిందంటే
అడవి యాగము అయిందంటే పుడమికి పుట్టగతులుంటాయా ఆదివాసీ యోధుల్లారా అగ్గిబూసిన మినుగురులారా ఆదివాసీ యోధుల్లారా అగ్గిబూసిన మినుగురులారా అందమైన అడవి తల్లి అందమైన అడవి తల్లి ఎక్కుబెట్టిన విల్లంబులారా రాజంతూటాలకు బలి అయినా రాజంతూటాలకు బలి అయినా ఇంద్రవెల్లి టెల్లారా ఆదివాసీ యోధుల్లారా అగ్గిబూసిన మినుగురులారా ఏకలవ్య సమ్మక్క సారక్క కొమరం భీము రామ్జీ గొండు కొమరం భీము రామ్జీ గొండు త్యాగాల పోరు నుండి వెళ్ళు వచ్చిన వీరుల్లారా అగ్గిపూల వనము నుండి ఆకాశానికెదిగినోళ్ళు మా గూడెంలో మా రాజమాని మా గూడెంలో మా రాజమాని జెండలెత్తిన చంద్రవంకలు ఆదివాసీ యోధుల్లారా అగ్గిబూసిన మినుగురులారా ఆదివాసీ యోధుల్లారా అగ్గిబూసిన మినుగురులారా అందమైన అడవి తల్లి ఎక్కుబెట్టిన విల్లంబులారా రాజంతూటాలకు బలి అయినా మనువాదానికి బలి అయినా ఇంద్రవెల్లి టెల్లారా ఆదివాసీ యోధుల్లారా అగ్గిబూసిన మినుగురులారా. ఆ నేపథ్యమే ఈ పాట అంటే ఈ పాటను రాయడానికి ప్రధాన కారణమైంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు ఒక్క మాటలో చెప్పండి పాట మీద. మెయిన్గా ఉద్దేశించి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో అంటరాని వాళ్ళు ఉన్నారో ఆఖరి దెబ్బలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇలా ఉస్మానియా ఆదుకుంటుంది, ఉస్మానియా వాళ్ళ పట్ల ఉంటుంది. కాబట్టి ప్రకృతి ప్రేమికులు, స్వార్థం లేని వాళ్ళు, సమాజం పట్ల నిబద్ధత కలిగిన వాళ్ళు, ప్రకృతిని ప్రేమించే వాళ్ళు, భూమిని ప్రేమించే వాళ్ళు, ఈ సృష్టిలో ఏదైతే ఉందో ప్రతి జీవిని కూడా గౌరవించే వాళ్ళు ఆదివాసీలు. కాబట్టి వీళ్ళు ఎక్కడ కూడా వినాశనానికి పాల్పడలేదు. తన సర్వస్వం కోల్పోయినా కానీ ప్రకృతిని ప్రకృతిలాగానే ఉండాల్సినటువంటి విధానం కలిగినటువంటి ఆదివాసులు. కాబట్టి వాళ్ళ పట్ల ఆదివాసీల విధానం కావచ్చు, జీవ వైవిధ్యం కావచ్చు, అన్నిటి కూడా సంరక్షించాలన్న బాధ్యత ఈ విద్యార్థులుగా ఈ గొప్ప ప్రయత్నం. ఇది శరత్ అన్న అద్భుతమైనటువంటి గానంతో అనేక పాటలు రాసిన దీంట్లో ఇది చిరస్మరణీయంలో నిలిచే పాట అనేది ఉద్దేశంతో ఈ విద్యార్థులుగా అభిప్రాయపడుతూ ఉన్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి. ఉస్మానియా విద్యార్థులుగా, విద్యార్థి నేతలుగా ఈ దేశ మూలవాసులను గౌరవించాలనే లక్ష్యంతో నలిగంటి శరత్ చమార్ అన్న నోటి నుంచి ఈ అద్భుతమైన పాట జాలువారింది. ఉస్మానియా వేదికగా అనేక అస్తిత్వ ఉద్యమాలకి, ప్రగతిశీల ఉద్యమాలకి, ప్రజాస్వామిక ఉద్యమాలకి గొంతును అందించిన అన్న మరొకసారి అడవి బిడ్డల పక్షం వహిస్తూ ఈ పాట పాడారు. ఓయూ శరత్ చమార్, ఓయూ నలిగంటి శరత్ అనే ఛానల్స్లో ఈ పాట మేము చూడడం జరిగింది. వీక్షకులు, ప్రేక్షకులు, అభిమానులు, ప్రజా సమూహం, అభివృద్ధి కోరుకునే వాళ్ళు వర్తమానం ఛానల్ ద్వారా మరొకసారి ఈ పాటని ఆదరించాలని మేము విజ్ఞప్తి చేస్తాము. ఆదివాసుల యొక్క చరిత్రను ఈరోజు పాట రూపంలో తీసుకొచ్చినందుకు మీ వర్తమానం ఛానల్ ద్వారా నలిగంటి శరత్ చమార్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆదివాసీలకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము వారికి అండగా ఉంటామని. ముఖ్యంగా ఆదివాసుల నుంచి కూడా మంచి స్పందన లభిస్తుంది. ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు మైనింగ్ పేరుతోటి ఆదివాసుల్ని ప్రకృతి నుంచి దూరం చేస్తూ వాళ్ళకి రావాల్సినటువంటి విలువైన హక్కులను కూడా దూరం చేస్తూ వాళ్ళ యొక్క ప్రకృతికి వాళ్ళకి ఉన్నటువంటి అన్యోన్య సంబంధాన్ని దూరం చేస్తూ వాళ్ళని ప్రకృతి నుంచి వేరు చేస్తున్నందుకు ఈ విషయంలో ఎక్కడైతే అన్యాయం జరిగితే అక్కడ బహుజన సంఘాలన్నీ కూడా ఏకదాటిని నిలుస్తాయని చెప్పడానికి ఈ వర్తమాన ఛానల్ ద్వారా మరింత మంది కూడా చూసి మనం టైం అడగానే శరత్ అన్న గారు ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే తను ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమ నేత నుంచి ఒక సమాజంలో ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ గొంతునిస్తూ పీడిత వర్గాల కోసం, నోరు లేని వాళ్ళ కోసం నోరిస్తున్నటువంటి సందర్భం. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతోమంది తన మీద కక్ష కట్టి తనను లేకుండా చేయాలనేటువంటి అంశాలు ఉన్నా కూడా తను అనేకమైనటువంటి నష్టాలు కోర్చి కూడా చాలా త్యాగపూరితంగా నిలబడ్డ సందర్భం. కాబట్టి శరత్ అన్న గారు ఆదివాసీలపై పాడిన ఈ పాటలో భాగంగా ఇంకా నోరు లేని, గొంతు లేని వాళ్ళకు గొంతిచ్చేటువంటి ప్రయత్నంలో తన యొక్క సంకల్పం ముందుకు వస్తూ సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ మేము అడగగానే అవకాశం ఇచ్చినటువంటిందుకు మా వర్తమానం ఛానల్ నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ ఇంటర్వ్యూని ముగిస్తున్నాం. నమస్కారం అన్న.